క్యాష్ చెక్ సాధారణంగా మనం బ్యాంకింగ్ సౌకర్యాలలో భాగంగా డబ్బులను తీయడానికి, బ్యాంక్లో వేయడానికి, తీయడానికి లేదా ఎవరినైనా మనీ మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వినియోగించుకునే చెక్ బుక్నే వినియోగిస్తాం. మన దేశంలో చాలా లావాదేవీలు చెక్కుల ద్వారానే జరుగుతున్నాయి. ఏదైనా పెద్ద చెల్లింపు లేదా లావాదేవీల కోసం చెక్కులు ఉపయోగించబడతాయి. మరి లావాదేవీల కోసం తరచుగా చెక్కులను ఉపయోగిస్తుంటే మీరు చెక్కులను చాలా జాగ్రత్తగా నింపాలి. చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యను సృష్టిస్తుంది. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయడానికి దారితీసే కొన్ని తప్పులున్నాయి. చెక్లు మనం పేరు నింపిన వ్యక్తికి వ్రాసిన మొత్తాన్ని బ్యాంకు చెల్లిస్తుంది. కాబట్టి చెక్కులో డబ్బు చెల్లించాల్సిన వ్యక్తి పేరు తప్పనిసరిగా రాయాలి. ఒక వ్యక్తి కాకుండా ఏదైనా కంపెనీ లేదా సంస్థ పేరు మీద చెక్కును జారీ చేయొచ్చు. అయితే చెక్కులను నింపేటప్పుడు కొందరు తప్పులు చేస్తుంటారు. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు మొత్తం గురించి రాసిన తరువాత చివరి మాత్రమే అని రాయండి. ఉదాహరణకు 5 లక్షలు మాత్రమే రాయాలి. అదేవిధంగా సంఖ్యలో రాసిన మొత్తాలను చివరిలో ఉంచండి. ఉదాహరణకు 5,000 రూపాయలు. దీని ద్వారా చెక్కు చివరి మొత్తాన్ని మాత్రమే రాయటం వల్ల జరిగే మోసాన్ని నిరోధించవచ్చు. ఖాళీ చెక్కుపై సంతకం చేయడం సాధారణంగా ప్రజలు ఖాళీ చెక్కును విశ్వసిస్తారు మరియు సంతకం చేస్తారు. మీరు ఎప్పుడూ అలాంటి తప్పు చేయకూడదు. చెక్కుపై సంతకం చేసే ముందు చెక్కు చెల్లించాల్సిన వ్యక్తి పేరు, మొత్తం మరియు తేదీని ఎల్లప్పుడూ రాయడం మంచిది. చెక్కు యొక్క తప్పుడు సంతకం కారణంగా బ్యాంకుల్లో పెద్ద సంఖ్యలో చెక్ బౌన్స్ అవుతుంటుంది. బ్యాంక్ సిస్టంలోని సంతకంతో చెక్ రైటర్ సంతకం సరిపోకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. కాబట్టి మీరు బ్యాంక్ ఫారంలో చేసిన విధంగానే చెక్కుపై సంతకం చేయాలి. తద్వారా మీ సంతకం బ్యాంకులోని సంతకంతో సరిపోతుంది మరియు బ్యాంకు మీ చెక్కును క్లియర్ చేస్తుంది. తేదీ తప్పుగా ఉన్నప్పటికీ బ్యాంకు చెక్కును అంగీకరించదు. కాబట్టి చెక్ రాసేటప్పుడు చెక్కుపై తేదీని సరిగా చూసుకోవాలి. నగదు తీసుకోవడంలో ఇబ్బంది పడకూడదు. చెక్కులు నింపేటప్పుడు బాల్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. చాలా మంది వ్యక్తులు పెన్నుతో చెక్కులను మారుస్తారు. దాని వ్రాత మసకబారుతుంది లేదా సులభంగా చెరిపివేయబడుతుంది మరియు దానిపై ఏదైనా రాసి ఉంటుంది. చెక్కుల ట్యాంపరింగ్ నిరోధించడానికి శాశ్వత సిరాని ఉపయోగించాలి. తద్వారా వాటిని తర్వాత మార్చుకోవచ్చు.